ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ముఖ్యమైన లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఇది 305వ వీడియో. డైలీ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డైలీ 10 క్వశ్చన్స్ అయితే పొందండి. క్వశ్చన్ నెంబర్ 1, 2025 ఆగస్టు 23న జరిగిన నేషనల్ స్పేస్ డే యొక్క థీమ్ ఏమిటి? ప్రతి సంవత్సరం ఆగస్టు 23ను జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఎందుకంటే 2023 ఆగస్టు 23న చంద్రుడిపై మన చంద్రయాన్ 3 చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువంపై ప్రజ్ఞాన్ రోవర్ విజయవంతంగా ల్యాండ్ అయింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఆగస్టు 23ను నేషనల్ స్పేస్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాం. సో ఈ సంవత్సరానికి సంబంధించి ఆ దినోత్సవం యొక్క థీమ్ అడిగాడు ఇక్కడ. ఆన్సర్ వచ్చేసి ఆర్యభట్ట టు గగన్యాన్, ఏన్షియంట్ విజ్డమ్ టు ఇన్ఫినిట్ పాసిబిలిటీస్ అనేది 2025 నేషనల్ స్పేస్ డే యొక్క థీమ్ అండి. క్వశ్చన్ నెంబర్ 2, గగన్యాన్ మిషన్లో ప్రయోగించే రోబో పేరేమిటి? మనము మానవ సహిత అంతరిక్ష యాత్ర చేయబోతున్నాం గగన్యాన్ పేరిట. సో దానికి సంబంధించి ఈ గగన్యాన్ మిషన్లో మనం ప్రయోగాత్మకంగా ప్రయోగించే రోబో పేరు అడిగాను. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. నానోసాట్, వ్యోమమిత్ర, గగనమిత్ర, రోబోమిత్ర. రైట్ ఆన్సర్ గెట్ చేయండి. కొద్దిగా క్లారిటీతో చదివితే తప్పకుండా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. రైట్ ఆన్సర్ వచ్చేసి వ్యోమమిత్ర అండి ఇక్కడ. క్వశ్చన్ నెంబర్ 3, ది కామన్వెల్త్ ఆఫ్ క్రికెట్ పుస్తక రచయిత ఎవరు? ఇంపార్టెంట్ బుక్ అండి. రామచంద్ర గుహ ఈ బుక్ రాసింది. క్వశ్చన్ నెంబర్ 4, ది క్లబ్ ఎంపైర్ పవర్ అండ్ ద గవర్నెన్స్ ఆఫ్ వరల్డ్ క్రికెట్ పుస్తక రచయిత. ఇది కూడా క్రికెట్కు సంబంధించింది. రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. రాడ్ లాయల్ ఈ పుస్తకాన్ని రాయడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 5, ఓపెన్ ఏఐ ఓపెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అండి. వీళ్ళు చాట్ జీపీటీ రిలీజ్ చేశారు, మనం యూజ్ చేస్తున్నాం కదా. ఈ చాట్ జీపీటీకి బదులుగా గూగుల్ విడుదల చేసిన సాంకేతికత ఏది? దీనికి పోటీగా గూగుల్ తెచ్చింది ఏంటిది? గూగుల్ తీసుకొచ్చింది జెమినీ అండి. గూగుల్ జెమినీ అంటున్నాం. ఇది కూడా చాట్ జీపీటీ లాగానే వర్క్ చేస్తుంది మనకి. క్వశ్చన్ నెంబర్ 6, 2025 ఆగస్టు 24, 25 తేదీలలో అఖిల భారత స్పీకర్ల సదస్సు ఎక్కడ జరిగింది? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ముఖ్యమైన కాన్ఫరెన్సెస్, ముఖ్యమైన సదస్సులు నేషనల్ కావచ్చు, ఇంటర్నేషనల్ కావచ్చు, తప్పకుండా ప్రశ్నలు వస్తున్నాయి. మరి స్పీకర్ల కాన్ఫరెన్స్ చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే చాలామంది దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది న్యూఢిల్లీలో జరిగిందండి ఈ సదస్సు రీసెంట్గా. క్వశ్చన్ నెంబర్ 7, భారత్లో అమెరికా నూతన రాయబారి ఎవరు? ఎందుకు ఈ ప్రశ్న మనం చదవాలంటే రీసెంట్గా అపాయింట్ కావడం ఒకటైతే, ఇప్పుడు భారత్కి అమెరికాకి మధ్య కొంచెం ఇంటర్నేషనల్ రిలేషన్స్ విషయంలో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. మరి ఆ సందర్భాన్ని పురస్కరించి తప్పకుండా మనం నోట్ చేసి పెట్టుకోవాలి. సెర్గియో గోర్ అండి. క్వశ్చన్ నెంబర్ 8, ఆసియా ఖండంలో అత్యంత పురాతన ఫుట్బాల్ టోర్నీగా పేర్కొనే డ్యూరాండ్ కప్ 2025 విజేత ఎవరు? చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న అండి ఇది. ఈ డ్యూరాండ్ కప్ ఏ క్రీడకు సంబంధించింది అని చాలాసార్లు అడుగుతాడు. ఇది ఫుట్బాల్కి సంబంధించింది అండి. ఆసియా ఖండంలోనే అత్యంత పురాతన ఫుట్బాల్ టోర్నీ డ్యూరాండ్ కప్ అండి. రీసెంట్ విజేత ఎవరంటే నార్త్ ఈస్ట్ ఫుట్బాల్ క్లబ్ ఈసారి మరి విజేతగా నిలవడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 9, 2027 ఐసీసీ వన్డే క్రికెట్ వరల్డ్ కప్ను ఏ దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తాయి? 2027లో మనకు వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది. ఐసీసీ వన్డే వరల్డ్ కప్, ఇది 50 ఓవర్స్ వరల్డ్ కప్. సో దీనికి సంబంధించి మనకి ఈ 3 దేశాలు కండక్ట్ చేయబోతున్నాయి. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా. ఈ 3 కంట్రీస్ మనకి 2027 వరల్డ్ కప్ను అయితే కండక్ట్ చేయబోతున్నాయి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది కూడా గుర్తుంచుకోండి. పాల్గొన్న జట్లు మొత్తం 14 జట్లు మనకి ఇందులో పాల్గొంటున్నాయి. లాస్ట్ క్వశ్చన్, 2025 ఆగస్టు 23న ఒడిశా తీరంలో పరీక్షించిన సమీకృత గగనతల రక్షణ వ్యవస్థను ఎవరు రూపొందించారు? భారతదేశానికి ఒక డిఫెన్స్ సిస్టమ్ను తీసుకురావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మనకి రీసెంట్గా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అనౌన్స్ చేయడం జరిగింది. దాని పేరు సుదర్శన చక్ర అనే పేరుతోటి ఈ క్షిపణి బాలిస్టిక్ క్షిపణులు కానివ్వండి, మిస్సైల్స్ కానివ్వండి, వాటిని ఎదుర్కొనేటటువంటి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించబడిన డిఫెన్స్ సిస్టమ్ని తీసుకొస్తామని చెప్పారు ప్రధానమంత్రి. సో ఒక టెస్ట్ అయితే జరిగిందండి. దానికి సంబంధించి మనకు రీసెంట్గా ఒక టెస్ట్ జరిగింది. దాన్ని ఎవరు రూపొందించారంటే డిఆర్డిఓ రూపొందించింది.
ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ అంటున్నాం. చాలా ముఖ్యమైనటువంటి ఫుల్ ఫామ్ ఇది. ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్, తెలుగులో అయితే మనము సమీకృత గగనతల రక్షణ వ్యవస్థ అంటున్నాం. దీన్నే మరి సుదర్శన చక్ర పేరుతో తీసుకురానున్నట్టు మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం ఇప్పుడు S-400 రష్యా నుంచి తీసుకొచ్చినటువంటి ఆ డిఫెన్స్ సిస్టమ్ని యూజ్ చేసుకుంటున్నాం. ఎందుకంటే పాకిస్తాన్ నుంచి కావచ్చు, ఇతర దేశాల నుంచి వచ్చే మిసైల్స్ని అటాక్ చేయడము, వాటిని రాకుండా అడ్డుకోవడము. సో అలాంటి ఒక స్వదేశీ సిస్టమ్ని కూడా ఇండియా తీసుకురావాలని నిర్ణయించుకుంది. సో ఇవి మనకు ఈరోజు నేను ఇచ్చినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు అండి. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, మరి రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించి చాలా యూస్ఫుల్ కంటెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా ఛానల్ని మీరు రికమెండ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి, ఎందుకంటే లైక్ చేస్తేనే ఈ వీడియో ఎక్కువ మందికి మనకి రీచ్ అవుతుంది.